ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం కూడా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరాన్పై మరింత కఠినతరమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధమవుతున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. Discretion, if we are doing the maximum economic pressure, then that means that likely there will not be a large-scale kinetic restart. But I would emphasize that is for now. And look, we do have control of the strait. You would have seen media reports that large amounts of energy are getting out, and I think that we can continue doing that in the southern lane, and that I think oil markets are misinterpreting what this economic pressure means. The economic pressure means that we are going to all of our allies, and this is going to be the greatest coordinated economic isolation in the history of the world. దీంతో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు నానాటికి క్లిష్టంగా మారుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాత్రికేయులతో మాట్లాడుతూ వాస్తవానికి ఇరాన్ తమతో ఒక ఒప్పందానికి రావాలని అనుకున్నప్పటికీ అమెరికా కోరుకుంటున్న షరతులకు ఆ దేశం ఇంకా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని ట్రంప్ వివరించారు. ఇరాన్ నావికాదళం, వైమానిక దళాలు తీవ్రంగా బలహీనపడ్డాయని, సైనికులు, పోలీసులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఇరాన్ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంతో పాటు సరిహద్దుల వద్ద మాత్రం తమ పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో భద్రత, వాణిజ్య మార్గాల పర్యవేక్షణ విషయంలో అమెరికా స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పారు. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు చమురు స్మగ్లింగ్ నెట్వర్క్లు, నగదు బదిలీలు, ఎక్స్చేంజ్ హౌసులు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలను పూర్తిగా లక్ష్యంగా చేసుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడంలో అమెరికా మిత్రదేశాలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇరాన్కు ఆర్థిక, వ్యాపార, ప్రభుత్వపరమైన మద్దతు అందించే ఏ దేశమైనా భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. They have no Navy, they have no Air Force, they are not paying their soldiers, they're not paying their police, they have 350% inflation, so we're just going to sort of see what happens, and we have total control, as you know, of the border. We have total control. If you look at the blockade, we have total control of that entire region having to do with the Strait of Hormuz, and that means well into it, the land areas. So they would love to make a deal, but they're not ready to make the right deal in my opinion. Yeah. అమెరికా తీసుకున్న ఈ ఆర్థికపరమైన ఆంక్షల పరిణామం ప్రపంచ చమురు మార్కెట్లపైన కనిపించింది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోవడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. శుక్రవారం నాటికి ఆ మార్గంలో ప్రయాణించిన కమోడిటీ నౌకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షల విధానం పూర్తిగా విఫలమవుతుందన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ఆంక్షలనే ప్రయోగించి విఫలమైందని గుర్తు చేశారు. అమెరికాలో తన ఆర్థిక ఒడిదుడుకుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని అబ్బాస్ అరాగ్చి ఆరోపించారు. అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగర్ గాలిబఫ్ ఇదే అంశంపై తీవ్రంగా స్పందించారు. అమెరికా తన 14 పాయింట్ల అవగాహన ఒప్పందంలోని షరతులను అమలు చేసే వరకు చమురు ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలను కేవలం వాణిజ్య ఆంక్షలుగా కాకుండా ఇరాన్ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే ఆర్థిక ఉగ్రవాదంగా, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. అమెరికా విధిస్తున్న ఈ తరహా ఒత్తిళ్లు యుద్ధానికి మరో రూపమని ఇరాన్ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఏకపక్ష చట్టవిరుద్ధ విధానాలు ప్రపంచ శాంతికి, భద్రతకు పెనుముప్పుగా మారుతున్నాయని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని సూత్రాలను, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించే ప్రతి దేశం అమెరికా దుందుడుకు చర్యలను ఖండించాలని ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్పై ప్రస్తుతం తాము అమలు చేస్తున్న ఆర్థిక ఒత్తిళ్లే అమెరికాకు లభించిన అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన ఆయుధమని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యూహం చాలా సున్నితమైందన్నారు. ఇరాన్పై తాము ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నామని, దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికాను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోందని జేడీ వ్యాన్స్ తెలిపారు.
వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న ఇరాన్ను కట్టడి చేసేందుకే తాము ఆంక్షలను తీవ్రతరం చేశామని, ఇరాన్ తన అణ్వాయుధాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ఆ దేశ అణుకేంద్రాలు మళ్లీ పునరుద్ధరించుకోలేని విధంగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఆంక్షల్లో భాగంగా లెబనాన్కు చెందిన సాయుధ సంస్థ హెజ్బుల్లాపై కూడా అమెరికా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆ సంస్థకు నిధులు చేరవేస్తున్న ఆర్థిక నెట్వర్క్తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఆ గ్రూప్ను ఇరాన్ ప్రాక్సీగా అభివర్ణించింది. లెబనాన్, తుర్కియే, యుఏఈ, ఇరాన్ దేశాల మధ్య వాణిజ్య విమానాల ద్వారా కొరియర్స్ రూపంలో $100 మిలియన్ ఈ నెట్వర్క్ తరలిస్తోందని అమెరికా ఆరోపించింది. కెనడాపై 50% కొత్త సుంకాలు విధిస్తున్నామని అమెరికా ఇటీవల చేసిన ప్రకటనకు కెనడా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి అమెరికాకు వచ్చే కొన్ని వస్తువులపై 50% వరకు కొత్త సుంకాలు విధించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవల తీవ్ర చర్చలు జరిగాయి. శుక్రవారం అమెరికా కెనడా వాణిజ్య ప్రతినిధులు వరుసగా 3వ రోజు సమావేశమై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని ప్రతిపాదనల ప్రకారం కెనడా తయారు చేసిన వాహనాలపై సుంకాన్ని 25 నుంచి 15% తగ్గించే అవకాశం ఉండగా, ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను కూడా తగ్గించే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఇక చైనా, దక్షిణ కొరియా సంబంధాలు కూడా ఈ వారం కీలకంగా మారాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హీ బుధ, గురువారాల్లో దక్షిణ కొరియాలో పర్యటించారు. 5 ఏళ్ల తర్వాత ఆయన చేసిన ఈ అధికార పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే అమెరికా, చైనా పోటీలో దక్షిణ కొరియా ఏ వైపు పూర్తిగా మద్దతుగా నిలవకుండా వ్యూహాత్మకమైన స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలని వాంగ్ యీ సూచించారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అమెరికా ఉత్తర కొరియాపై తన కఠినమైన విధానాన్ని మార్చుకోవాలని చైనా అభిప్రాయపడింది. అదే సమయంలో ఉత్తర కొరియా కూడా క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను ముందుగానే ముగించే నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించినప్పటికీ ఉత్తర కొరియా దీనిని సరిపడని చర్యగా అభివర్ణించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా, యుక్రెయిన్ యుద్ధం గత వారం కూడా కొనసాగింది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ దాడులు చేసుకోవడంతో ఇటీవల 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పలు నివేదికలు వెల్లడించాయి. యుక్రెయిన్ రష్యా ప్రాంతాలపై భారీ సంఖ్యలో డ్రోన్స్ ను ప్రయోగించింది. మాస్కో, క్రిమియా తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు యుద్ధం మరింత విస్తరిస్తున్న సంకేతాలనిస్తున్నాయి. అలాగే గురువారం కీవ్ నగరంపై జరిగిన భారీ వైమానిక దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయి. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. రొమేనియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్నట్లు అనుమానించిన నౌకను ధ్వంసం చేసిన ఘటనపై యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యుద్ధంతో పాటు యుక్రెయిన్లో శాంతి చర్చల అవకాశాలు కూడా చర్చకు వచ్చాయి. రష్యా కొత్త శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని రష్యా స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ త్వరితగతిన ఈ ఒప్పందం సాధించడం చాలా కష్టమైన విషయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నైజీరియాలోని వాయువ్య రాష్ట్రమైన సొకోటోలో గురువారం పడవ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనే ఈ పడవ మునిగిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బోటులో ఉన్న ప్రయాణికులంతా పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో సుమారు 70 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. గత వారంలో పలుచోట్ల బంగారు గని కూలిపోయిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో పశ్చిమ ప్రాంతంలోని ఓ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. నానా మాంబ్రే ప్రావిన్స్ పరిధిలోని అబా ప్రాంతంలో మంగళవారం ఈ విషాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. స్థానికంగా కార్మికులు తవ్వుతున్న ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిందని, దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇక దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలోని పోలికార్పా ప్రాంతంలో ఓపెన్ పిట్ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇటువంటి అక్రమ బంగారు తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాయుధ ముఠాలు, డ్రగ్స్ రవాణా సహా పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరానా రాష్ట్రంలో మినీ బస్సు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది వైద్య సిబ్బంది, రోగులు ఉన్నారని
అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు కురిటిబాకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆసుపత్రులకు రోగులను వారి సహచరులను తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వారు వెల్లడించారు. అమెరికాలోని వెస్టర్న్ అలాస్కాలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళుతున్న ఈ చార్టర్ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా మరణించారు. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. అలాస్కాలోని యాంకరేజ్కు పశ్చిమాన సుమారు 450 మైళ్ల దూరంలో ఉన్న కేప్ న్యూన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. గురువారం ఆ దేశ పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 225 ఓట్లు సాధించడంతో ఆయన బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో పోటీ చేసిన ఓలీ అహ్మద్కు 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే దాదాపు 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇక పాకిస్తాన్లో జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పలు ఆందోళనలు వ్యక్తమవడంతో ఆయనను జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆగస్టు 18న ఆదేశించింది. ఈ పరిణామం పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన కేసులు, ఆయన ఆరోగ్యం, రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఐరోపాలోని అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులు ఈ వారం కూడా వార్తల్లో నిలిచాయి. బెల్జియంలోని హైఫైన్స్ ప్రాంతంలో గత శతాబ్ద కాలంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటి సంభవించింది. వేల హెక్టార్ల ప్రాంతం ప్రభావితమవడంతో వందలాది మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఐరోపాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, అగ్ని ప్రమాదాలు వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సుమారు 3000 హెక్టార్ల ప్రాంతం ఈ మంటల ప్రభావానికి గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 500 మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. జర్మనీ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పొగమంచు కారణంగా కొన్ని సమయాల్లో హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లే చర్యలు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఇక ఆసియాలో ఈ వారం ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగింది. తూర్పు ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా భూకంపం తర్వాత కూడా దాదాపు 1600 ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిక్కా, మంగరాయ్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం, సుమారు 500 ఇళ్లు ప్రభావితమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ఇక దక్షిణ కొరియాలో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో ఒకరు మరణించగా చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వర్షాలు, వేడి, వరదలు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.